హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము వై డు వి నీడ్ ఏ పార్లమెంట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఏంటంటే అసలు ఈ వై డు వి నీడ్ ఏ పార్లమెంట్ అనే టాపిక్లో ఫస్ట్ పార్లమెంట్ అంటే ఏంటి, దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ మనము డిస్కస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ పార్లమెంట్ అంటే ఈ పార్లమెంట్ ఏం చేస్తుంది? ఈ పార్లమెంట్ అంటే ఏం లేదు, ఇది ఒక లా మేకింగ్ బాడీ. అంటే ఒక లా అనేదాన్ని ఇండియాలోనే హైయెస్ట్ లా మేకింగ్ బాడీ ఇది ఎందుకు అవసరం ఏంటి అనేది మనం చెప్పుకోబోతున్నాం. దీనికంటే ముందు మనము ప్రీవియస్ క్లాసెస్లో లోయర్ క్లాసెస్లో మనము గవర్నమెంట్ అనే చాప్టర్ చదువుకునేటప్పుడు మనం గవర్నమెంట్ గురించి చదువుకున్నాం. ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ అని చదువుకున్నాం. అందులో లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనే 3 ఆర్గాన్స్ ఉంటాయని డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అంటే గవర్నమెంట్ అనే టాపిక్ లో 3 ఆర్గాన్స్ ఉంటాయి. 3 ఆర్గాన్స్ లో ఫస్ట్ వన్ వచ్చి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఇందులో లా మేకింగ్ బాడీ ఏదంటే లెజిస్లేచర్. ఇప్పుడు అందులో మనం లెజిస్లేచర్ చదువుకున్నాం కదా, మరి అక్కడ లా అనే మేకింగ్ చేసేది ఏదంటే లెజిస్లేచర్. ఇక్కడ స్టేట్ లెవెల్లో అయితే ఒకటి, ఇండియా నేషనల్ లెవెల్లో పార్లమెంట్ అనేది ఉంది. ఇక్కడ పార్లమెంట్ అనేది లా మేకింగ్ ఇస్ హైయెస్ట్ సుప్రీం లా మేకింగ్ అనేది మనం తెలుసుకుంటున్నాం. మరి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఒక స్కూల్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఈ టాపిక్ బాగా అర్థం కావాలంటే అసలుకి లా అనేది అవసరమా, మన కంట్రీకి లా మేకింగ్ బాడీ అవసరమా, అసలు లా చేయడం అవసరమా అనేది తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ స్కూల్ తీసుకుంటే మనం ఏం చేస్తామంటే స్కూల్స్లో అబ్జర్వ్ చేస్తాం. మనం ఎవరెవరు ఉంటారు స్కూల్స్లో? మెయిన్గా ప్రిన్సిపాల్ ఉంటే, లేదంటే మేనేజ్మెంట్, కరస్పాండెన్స్ ఎవరెవరు ఉంటారు. తర్వాత వైస్ ప్రిన్సిపాల్, హెడ్, మళ్ళీ వాళ్ళ కింద మళ్ళీ ఎవరుంటారు? స్టాఫ్ ఉంటారు. స్టాఫ్ అంటే టీచర్స్, స్టూడెంట్స్, ఇదంతా కలిపితేనే స్కూల్. ఇక్కడ మనం ఈ స్కూల్స్లో మనం ఏం చేస్తామంటే టైమింగ్స్, టైం టేబుల్స్ ఇవన్నీ చూసాం కదా. మనకు తెలుసు స్కూల్ అంటేనే టైం టేబుల్, స్కూల్లో ఎవరెవరు ఎప్పుడు వచ్చి లెసన్ చెప్పాలనేది ఉంటుంది. అంటే ఇక్కడ ప్రతి పీరియడ్కి ఒక్కొక్క వచ్చి వెళ్ళి లెసన్ చెప్పిపోతా అంటారు. అలాగే స్కూల్ టైమింగ్స్ ఉంటాయి, యూనిఫామ్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ ఎందుకు మెయింటైన్ చేస్తారు? ఈ మెయింటైన్ చేయకుండా డైరెక్ట్ ఇప్పుడు నో టైం టేబుల్, నో స్కూల్ టైమింగ్స్ అని పెట్టినారనుకో, స్టూడెంట్స్ ఎవరైనా కరెక్ట్గా స్కూల్కి టైంకి వస్తారా? రారు. టైం టేబుల్స్ లేదనుకో, ప్రాపర్గా మనకు టీచర్స్ కూడా టైంకి వచ్చి లెసన్స్ కంప్లీట్ చేయరు. సో ఇంకా ఈ మేనేజ్మెంట్ ఏమైనా చేస్తే మళ్ళీ దానికి మళ్ళీ ఒక బోర్డు ఉంది. అంటే ఇక్కడ ఏం బోర్డు? స్టేట్ బోర్డులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, డిఈఓ, డిస్టిక్ లెవెల్లో డిఈఓ ఆఫీస్ ఉంది. ఈ స్కూల్ వాళ్ళు మళ్ళీ ఏమైనా మేనేజ్మెంట్ ఏం తప్పు చేసినా మళ్ళీ డిఈఓ అనేది మళ్ళీ ఉంది. ఇలా మొత్తము ఒక ప్రాసెస్ ఉంది, ఒక సిస్టమే ఉంది. అంటే ఒక డిస్టిక్ లో కానీ, ఒక విలేజ్ లో కానీ, ఒక చిన్న స్కూల్లోనే ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే మన కంట్రీ అనేది ఎంత పెద్దది. మరి ఈ కంట్రీలో, మన ఇండియా అనే ఒక కంట్రీలో, ఇంత పెద్ద కంట్రీలో రూల్స్ అనేది, రెగ్యులేషన్స్, లా అనేది లేదనుకో, అప్పుడు పీపుల్ అనే వాళ్ళు ఎలా ఉంటారు? అక్కడ ఉండే వాళ్ళు ప్రాపర్గా ఉండలేరు. సో చాలా వైలెన్స్ అన్నీ ఉంటాయి, అన్నీ జరుగుతాయి. అప్పుడు ప్రాపర్ మీ సిస్టమేటిక్గా స్కూల్లో ఎలాగైతే ఉంటారో అలాగే ఈ కంట్రీలో కూడా పీపుల్కి ఈ లాస్ లేవు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు అంటే వాళ్ళు కూడా ఇష్టానుసారం ఉంటారు. కాబట్టి లా అనేది ఇంపార్టెంట్. అందుకు ఇక్కడ లా చేయడానికి ఏముందంటే పార్లమెంట్ ఉంది. ఇండియా వైజ్గా లా చేయడానికి ఒక లా మేకింగ్ బాడీ ఏంటంటే పార్లమెంట్. ఇక్కడ పార్లమెంట్ అంటే ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్, ఈ 3 కలిపితేనే పార్లమెంట్. ఇందులో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, ప్రెసిడెంట్ ఉంటారు. ఈ 3 కలిపితేనే పార్లమెంట్. ఇక్కడ ఈ పార్లమెంట్ లో లా మేకింగ్ బాడీస్ చేసే వాళ్ళు రిప్రజెంటేటివ్స్. వీళ్ళు ఎవరి ద్వారా ఎలక్ట్ అవుతారు అంటే పీపుల్స్ ద్వారా. పీపుల్ కన్సెంట్ ఉంటేనే వీళ్ళు ఎలక్ట్ అవుతారు. అప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. అప్పుడే అది సక్సెస్ఫుల్ డెమోక్రసీ అవుతుంది. అంటే వీళ్ళ ఒపీనియన్స్ లేకుండా డైరెక్ట్గా అయితే అప్పుడు మళ్ళీ అది
మోనార్షియల్ సిస్టమ్ అయిపోతుంది. డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో పీపుల్స్ ఒపీనియన్స్ బట్టే రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళు ఎలక్ట్ ఉంటారు. అక్కడ ఉంటేనే వాళ్ళు అది డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ పీపుల్స్ ద్వారానే రన్ అవ్వాలి. అప్పుడు వాళ్ళు రన్ అవ్వాలంటే ఎలక్షన్ జరగాలి, వాళ్ళ తరపునే వాళ్ళు ఎలక్ట్ అవ్వాలి. ఇది ఒక సిస్టమ్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అందుకు వీళ్ళ యొక్క ఉండాలి. దీనికంటే ముందు మనం ఈ లా మేకింగ్ బాడీ మనం చెప్పుకునే ముందు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఇప్పుడు మనకు ప్రెసెంట్ ఎలక్షన్ ఇప్పుడు జరుగుతున్నాయి. దాని ప్రకారమే వీళ్ళు లీడర్స్ అనే వాళ్ళు ఎలక్ట్ అవుతున్నారు. మరి ఎర్లీ 1885s లో డ్యూరింగ్ కొలనియల్ పీరియడ్ లో ఎలా ఉండేది అనేది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాం. ఇక్కడ బ్రిటిష్ పీరియడ్ లో అంటే మనకు ఇండిపెండెన్స్ రాకముందు కొలనియల్ పీరియడ్ అంటే బ్రిటిష్ అనే వాళ్ళు రూలింగ్ చేసేవాళ్ళు ఇండియాను. అప్పుడు ఎలా ఉండేదంటే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ని ఎవరైనా క్రిటిసైజింగ్ వ్యతిరేకించి ఏమైనా మాట్లాడితే వాళ్ళకు పనిష్మెంట్స్ అనేది సివియర్ గా ఇచ్చేవాళ్ళు. అంటే గవర్నమెంట్ డెసిషన్స్ లో సిటిజన్స్ కి పార్టిసిపేషన్ ఉండదు, డెసిషన్ మేకింగ్ ఉండదు, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ని కలెక్ట్ వాళ్ళని టేక్ ఓవర్ చేసుకునే వాళ్ళు కాదు. అంటే ప్రజల యొక్క అభిప్రాయాలను స్వీకరించే వాళ్ళు కాదు. అప్పుడు ఆ టైంలో ఎవరు బ్రిటిష్ పీరియడ్ లో ఎవరన్నా విమర్శించినారనుకో, క్రిటిసైజింగ్ చేసినారనుకో ఈ గవర్నమెంట్ ని, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి వాళ్ళని జైల్లో వేసేవాళ్ళు, లేదా పనిష్మెంట్స్ ఎక్కువ సివియర్ పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు కలోనియల్ పీరియడ్ లో. కాకపోతే వీళ్ళకు నేషనల్ మూవ్మెంట్ అనే అంతవరకు వీళ్ళు ఇలాగే ఉండేవాళ్ళు. నేషనల్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఈ మూవ్మెంట్ జరిగేటప్పుడు కొంతమంది నేషనలిస్ట్ లీడర్స్ అనేవాళ్ళు ఏం చేశారంటే ఓపెన్ గానే ఓపెన్ క్రిటిసిజం అనే వాళ్ళు మొదలు పెట్టారు. అంటే గవర్నమెంట్ ని దాని యొక్క పాలసీస్ ని డైరెక్ట్ గానే ఓపెన్ ప్లేస్ లోని పబ్లిక్ ప్లేస్ లోని క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టారు. సో 1885 లో ఒక పార్టీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఏమిటంటే 1885 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఒక పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. ఆ పార్టీ అనేది నేషనలిస్ట్ ఫ్రీడమ్ మూవ్మెంట్ కి ఈ మూవ్మెంట్ కి ఎక్కువ హెల్ప్ చేసింది ఈ పార్టీ. ఇందులో లీడర్స్ అనే వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ వ్యతిరేకంగానే పనిచేశారు ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి. దీన్ని ఏఓ హ్యూమ్ అనే పర్సన్ 1885 లో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఏఓ హ్యూమ్, ఉమేష్ చంద్ర బెనర్జీ అనే పర్సన్ తరపున ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది 1885 లో. అండ్ అప్పటి నుంచి వ్యతిరేకంగా పాలసీస్ కానీ అన్ని ఓపెన్ గానే క్రిటిసైజ్ చేస్తారు. కానీ వీళ్ళు అలా చేస్తుండగానే 1909 లో అంటే వీళ్ళు ఏం చేశారంటే ఒక డిమాండ్ చేశారు. ఎవరు? ఈ నేషనలిస్ట్ లీడర్స్ అనేవాళ్ళు లెజిస్లేచర్ లో బడ్జెట్ గురించి క్వశ్చనింగ్ అనేది ఉండాలా అనేది ఒక టాపిక్ వాళ్ళు డిమాండ్ చేశారు ఎర్లీ 1885s లో. కానీ 1909 లో వాళ్లకు ఈ ఎలక్షన్ లో పార్టిసిపేషన్ చేసడానికి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది అంటే ఓటు వేసే హక్కు వీళ్ళకు కల్పించారు. కాకపోతే అందరికీ అంటే సొసైటీలో అందరికీ ఇవి అనేది అవకాశం కల్పించలేదు. బేస్డ్ ఆన్ జెండర్ డిస్క్రిమినేషన్, ఇంకా కొంతమంది అంటే 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 జెండర్ బేస్ పరంగా ఇచ్చేశారు. అంటే అందరికి పార్టిసిపేషన్ అనేది లేదు. సొసైటీలో ఎకనామికల్ పరంగా ఇట్లా అన్నిటిగా డిస్క్రిమినేషన్ అనేది కొంచెం పార్షియాలిటీగా మాత్రమే ఈ ఓటేసే హక్కు కల్పించారు. కాకపోతే వీళ్ళకు హక్కులు కల్పించారు కానీ ఓటేసే హక్కు కానీ పూర్తిగా లేదు. కానీ మనకు ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది ఇండియాకు? 1947 ఆగస్ట్ 15 వచ్చింది. వచ్చిన తర్వాత ఈ నేషనలిటీ లీడర్స్ అనే వాళ్ళు అప్పుడే ఊహించుకున్నారు. అంటే మనకి ఇప్పుడు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఓటు వేసే హక్కు ఇప్పుడు పార్షియల్ గా ఇచ్చారు. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇలాగే ఉంటుందా అని వాళ్ళు అప్పటికే భయం ఉండింది. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనేది మనకు ఎఫెక్ట్ లేక వచ్చింది. అంటే మనకు అమల్లోకి వచ్చింది. ఎప్పుడంటే 26 జనవరి 1950 వచ్చింది. అప్పుడు వచ్చిన తర్వాత మనకు డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో ఎలక్షన్స్ అనేది జరిగాయి. అందరికీ అంటే డిస్క్రిమినేషన్ ఏం లేకుండా ఓటు వేసే హక్కు వచ్చింది. ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్. ఇక్కడ తర్వాత మనం ఇది పార్లమెంటు లా మేకింగ్ బాడీ గురించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం ఎలక్షన్ దాని గురించి చెప్తానంటే
పార్లమెంట్లో లా మేకింగ్ బాడీ అనే చెప్పాం. దాంట్లో లోక్సభ గురించి, రాజ్యసభ, ప్రెసిడెంట్ గురించి చెప్పాం. ఇక్కడ లోక్సభ గురించి సైడ్, ఇక్కడ లోక్సభ అనేది రాజ్యసభ కంపారిటివ్గా చెప్తాము. లోక్సభ అనేది లోయర్ హౌస్ అంటారు. లోక్సభని లోయర్ హౌస్ అంటారు. దీనికి టెన్యూర్ వచ్చి 5 years. తర్వాత లోక్సభలో ఎంతమంది మొత్తం ఉంటారంటే మెంబర్స్ 543 మెంబర్స్ ఉంటారు. 543లో ఈ 543 మెంబర్స్ అనే వాళ్ళు ఎలా ఎన్నికవుతారంటే ఎలక్ట్ అవుతారంటే డైరెక్ట్గా ప్రజల తరపున ఎలక్షన్ ద్వారా ఎలక్ట్ అవుతారు. దాన్ని యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనే దాంతో డైరెక్ట్గా ఎన్నికవుతారు. 543 మెంబర్స్. 2 మెంబర్స్ అనేవాళ్ళు ఆంగ్లో ఇండియన్ మెంబర్స్. వీళ్ళు ప్రెసిడెంట్ నుంచి ఎలక్ట్ అవుతారు. ఇది అండ్ వీళ్ళ టెన్యూర్ వచ్చి 5 years ఉంటుంది. ఎవ్రీ 5 yearsకి ఎలక్షన్ జరుగుతాయి. ఇది కంపోజిషన్. అండ్ ఇప్పుడు ఒక పార్టీ, ఈ లోక్సభలో ఒక పార్టీ ఫామ్ కావాలంటే, గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మెజారిటీ ఎంత ఉండాలి? హాఫ్ ఆఫ్ ది మెంబర్స్, అంటే 272 మెంబర్స్. 543లో హాఫ్, టోటల్ 545. అందులో 2 మెంబర్స్ మాత్రం ఆంగ్లో ఇండియన్ మెంబర్స్ ప్రెసిడెంట్ తర్వాత తరపున నామినేట్ అవుతారు. 272 మెంబర్స్ ఉంటే ఒక పార్టీ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇది పార్ట్ అవుతుంది. ఏ పొలిటికల్ పార్టీ అంటే ఈ ఎలక్షన్స్ కండక్షన్ చేసేటప్పుడు అంటే జరిగేటప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ అంటే రీజనల్ వైజ్గా కానీ నేషనల్ వైజ్గా అంటే ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, అంటే నేషనల్ వైజ్గా పార్టీ, రీజనల్ పార్టీస్, నేషనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలు రీజనల్ పార్టీస్ అంటారు, నేషనల్ పార్టీ జాతీయ పార్టీలు అంటారు. ఈ పార్టీస్ పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ. ఈ పార్టీస్ అన్ని పార్టిసిపేట్ చేస్తాయి. ఏ పార్టీస్కి అయితే చెప్పాం కదా 272 ఎంపీస్ మెజారిటీ ఉంటుందో ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మెంబర్స్ మళ్ళా పోర్ట్ఫోలియోస్ అంటే ఒక్కొక్క ఇప్పుడు ఎడ్యుకేషన్, ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టర్, అలా ఈ మెంబర్స్కి ఎవరైతే లీడర్ ఉంటారో ప్రైమ్ మినిస్టర్, అతను అలొకేషన్ చేసుకుంటారు. అంటే ఏ డిపార్ట్మెంట్కి ఎవరెవరు ఉండాలా అనేది మినిస్టర్స్ ఉండాలా అని డిసైడ్ చేస్తారు. ఇక్కడ 272 మెంబర్స్ మెజారిటీ ఎంపీస్ ఉంటేనే ఆ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. 272 మెంబర్స్ రాలేదు. ఇప్పుడు బీజేపీ, టీడీపీ ఇట్లా పార్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక పార్టీ ఫామ్ కావాలంటే గవర్నమెంట్ మెజార్టీ 272 మెంబర్స్ ఉండాలి. ఇప్పుడు ఒక పార్టీకి రాలేదు అనుకో, 2 or more పార్టీస్ అనేది జాయిన్ అయ్యి కంబైన్ గా సపోర్ట్ ఇచ్చుకొని దాన్ని కొలిషన్ అంటే మల్టీ పార్టీస్, ఒక పార్టీ సింగిల్ పార్టీకి మేము సపోర్ట్ ఇస్తే అప్పుడు 272 మెంబర్స్ ఏ పార్టీకి అయితే ఉంటుందో సపోర్టింగ్ మెంబర్స్ ఎంపీస్ ఎవరైతే సపోర్ట్ ఉంటుందో ఆ పార్టీ అనేది గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. గవర్నమెంట్ ఫామ్ చేసి ఈ మినిస్టర్స్ని కానీ ఇట్లా అన్ని లీడర్ ఆఫ్ ది పార్టీ ఎవరు ఉంటారు, పార్టీ యొక్క లీడర్ ఉంటాడు. ఆ పర్సన్ మినిస్టర్స్ని అలొకేషన్ చేస్తారు, అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నువ్వు ఈ డిపార్ట్మెంట్కి ఉండు, నువ్వు ఫైనాన్స్ మినిస్టర్, నువ్వు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది డివైడ్ చేసి ఆ మినిస్టర్స్ని అలొకేట్ చేస్తారు. ఇది ఒక ఎలక్షన్ ప్రాసెస్ లోక్సభ. నెక్స్ట్ లేనప్పుడు ఏం చేస్తారంటే మల్టీ పార్టీస్, అంటే మెజారిటీ పార్టీకి అయితే లేదా 2 or more పార్టీస్ కంబైన్ అయ్యి, అంటే 1 లేదా అంతకంటే పార్టీస్ ఒకే పార్టీకి సపోర్ట్ ఇస్తారు. సపోర్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు మెజారిటీ వస్తుంది. ఎంపీస్ అనేవాళ్ళు కాన్స్టిట్యూయెన్సెస్ 543 కాన్స్టిట్యూయెన్సెస్ మొత్తం ఇండియా వైజ్ గా డివైడ్ అవుతాయి. ఒక్కొక్క కాన్స్టిట్యూయెన్సీ నుంచి వాళ్ళు అంటే నియోజకవర్గాలు అంటారు కదా, దాన్ని ఆ పార్టీస్ కి ఎన్నికైన వాళ్ళు ఉంటారు కదా, ఆ మెంబర్స్ ఎంపీస్ అవుతారు. ఆ ఎంపీస్ అనే వాళ్ళు 272 మెంబర్స్ మొత్తం మెజారిటీ ఉంటే ఆ పార్టీ ఫామ్ అవుతుంది. పార్టీ అయిన తర్వాత మినిస్టర్స్ కి డివైడ్ చేస్తారు. ఎవరు లీడర్ ఉంటారు కదా, ఆ సభ లోక్సభలో ఆ లీడర్ ఆఫ్ ద సభ ఎవరైతే ఉంటారో ప్రైమ్ మినిస్టర్, ఆ పిఎం అనే పర్సన్ మినిస్టర్స్ ని అలొకేట్ చేస్తారు. ఇది లోక్సభ. నెక్స్ట్ రాజ్యసభ. ఇక్కడ ఈ లోక్సభలో లోయర్ హౌస్ అన్నాం, దీన్ని హౌస్ ఆఫ్ ద పీపుల్ అన్నాం. అంటే పీపుల్స్ అంటే వీళ్ళు డైరెక్ట్ గా ఎన్నుకోయినారు. ఎలా అయినారు? త్రూ ఎలక్షన్స్. అందుకే వీళ్ళను హౌస్ ఆఫ్ ద పీపుల్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, పీపుల్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ వీళ్ళు. నేను ఎందుకంటే డైరెక్ట్ గా పీపుల్స్ ఎలక్షన్ ద్వారా ఎన్నికైనారు, అందుకు వీళ్ళను హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటారు. వీళ్ళ యొక్క పీపుల్స్ ఒపీనియన్ ని లోక్సభలో కానీ పార్లమెంట్లో కానీ రిఫ్లెక్ట్ చేసే విధంగా స్పీచ్లు ఇస్తూ ఉంటారు.
ఐ మీన్ ప్రాబ్లమ్స్ని యొక్క డిస్కస్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ రాజ్యసభలో ఈ హౌస్ని రిప్రజెంటేటివ్ ఆఫ్ స్టేట్స్, అంటే ఇప్పుడు స్టేట్స్ ఉన్నాయి మొత్తం ఇండియా వైజ్గా ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని యూనియన్ టెరిటరీస్ స్టేట్స్ వైజ్గా వీళ్ళు నామినేట్ అవుతారు. ఎవరు నామినేట్ చేస్తారంటే ఎవరైతే లోక్సభలో మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళ తరపున నుంచి వీళ్ళు నామినేట్ అవుతారు. వీళ్ళను ప్రతి స్టేట్స్ కి రిప్రజెంట్ చేసి ఉంటారు. వీళ్ళను రిప్రజెంటేటివ్ ఆఫ్ స్టేట్స్ అంటారు. ఈ హౌస్ ని ఏమంటారంటే రాజ్యసభ అని, హౌస్ ఆఫ్ ద అప్పర్ హౌస్ అంటే అప్పర్ హౌస్ అని అంటారు. ఇక్కడ 29 స్టేట్స్ మళ్ళా యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా 8 యూనియన్ టెరిటరీస్ ఇక్కడి నుంచి వీళ్ళు నామినేట్ అవుతారు. ఇందులో ఎంతమంది ఉంటారు? మాక్సిమం రాజ్యసభ స్ట్రెంత్ ఎంత అంటే 250 ఉంది. అందులో ప్రజెంట్ ఎంత స్ట్రెంత్ అంటే 245. ఈ 245లో చెప్పాను కదా నామినేట్ చేసుకుంటారు కదా వీళ్ళు లోక్సభ వచ్చిన వాళ్ళు ఎంతమందిని అంటే 233 మెంబర్స్ని ఇండైరెక్ట్ గా నామినేట్ చేసుకుంటారు. 233 మెంబర్స్ వస్తారు, నామినేట్ చేస్తారు. అందులో మళ్ళా 245 చెప్పాయి కదా 245 టోటల్ మాక్సిమం స్ట్రెంత్ వచ్చి 250లో 245 ప్రెసెంట్ ఉంది స్ట్రెంత్ లో రాజ్యసభ స్ట్రెంత్. అందులో 233 మెంబర్స్ ని ఇండైరెక్ట్ గా నామినేట్ అవుతారు. ఎవరు? వీళ్ళ తరపున లోక్సభ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వీళ్ళు నామినేట్ అవుతారు. 233 వాళ్ళు డైరెక్ట్ గా అయితే 12 మెంబర్స్ ఆంగ్లో ఇండియన్ మెంబర్స్ ప్రెసిడెంట్ అనే వాళ్ళు నమ్మిస్తారు. ఇక్కడ లోక్సభలో మనం 543 చెప్పాం కదా 543 మెంబర్స్ అనే వాళ్ళు డైరెక్ట్ గా ఎన్నిక అవుతారు. డైరెక్ట్ ఎలక్షన్స్ తరపున వీళ్ళు డైరెక్ట్ వీళ్ళు ఇండైరెక్ట్ గా ఎలక్ట్ అవుతారు రాజ్యసభలో. ఇక్కడ మనము 543 చెప్పాము, ఇక్కడ 245లో 233 చెప్పాము. అయితే ఇక్కడ వీళ్ళ టెన్యూర్ 5 years అని చెప్పాము లోక్సభలో. ఇక్కడ ఇది పర్మనెంట్ హౌస్ అయితే 2 years ఒకసారి రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది. రిటైర్మెంట్ ఉంటుంది. అయితే 1/3 మెంబర్స్ 245 ఉంది కదా ఈ 245 మెంబర్స్ని 233 మెంబర్స్ 2 years కి ఎవ్రీ 2 years కి ఈ 233 మెంబర్స్ లో నామినేట్ రిటైర్మెంట్ లో 1/3 నుంచి రిటైర్మెంట్ మారుతూ అంటారు వాళ్ళు. ఇది రాజ్యసభ, లోక్సభ, రాజ్యసభ. నెక్స్ట్ ప్రెసిడెంట్ అనేవాడు ఈజ్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్. మొత్తం కంట్రీ అంతటికి హెడ్ గా ఉంటాడు ప్రెసిడెంట్. సో ఇది పార్లమెంట్. ఇందులో మళ్ళీ పార్లమెంట్ లో మనము ఫంక్షన్స్ చూడాలి. కంపోజిషన్ చెప్పి ఇంతవరకు మనం పార్లమెంట్ లో ఎవరు ఉంటారో వాళ్ళ యొక్క ఫంక్షన్స్, లోక్సభ అంటే ఏంటి, రాజ్యసభ అంటే ఏంటి. లోక్సభలో హౌస్ ఆఫ్ ద పీపుల్ ఉంటారు, 5 years టెన్యూర్. రాజ్యసభ ఇప్పుడు మనం పార్లమెంట్ యొక్క ఫంక్షన్స్ ఏం చేస్తాం మేజర్ గా. ఇప్పుడు పార్లమెంట్ చెప్పా కదా ఎలక్షన్ ద్వారా వీళ్ళు ఎన్నిక అవుతారు. ఎవరు? లోక్సభలో. రాజ్యసభలో నామినేట్ అవుతారు. ఇప్పుడు వీళ్ళు లోక్సభ గురించి చెప్తాం. ఫంక్షన్స్ ఆఫ్ పార్లమెంట్ లో అయిపోయిన తర్వాత వీళ్ళు లీడర్ ఆఫ్ ది పార్టీ అనే పర్సన్, పిఎం అనే వాళ్ళు నామినేట్ చేస్తారు. వాళ్ళు మినిస్టర్స్ అలకేట్ చేస్తారు. అలకేట్ చేసి అంటే డిస్ట్రిబ్యూట్ చేసి నువ్వు ఈ డిపార్ట్మెంట్ కి నువ్వు మినిస్టర్ గా ఉండు అని ఇట్లా చేస్తారు. సో ఇది అది. ఇంకో ఫంక్షన్ ఏంటంటే కంట్రోల్, గైడ్ అండ్ ఇన్ఫార్మ్ ద గవర్నమెంట్. అంటే ఇది ఎలా ఉంటదంటే ఈ పార్లమెంట్ ఎలా ఉంటదంటే బ్రిడ్జ్ లాగా ఉంటది. పీపుల్స్ కి గవర్నమెంట్ కి బ్రిడ్జ్ లాగా ఉంటది. అంటే పీపుల్స్ యొక్క ఒపీనియన్స్ ని, ప్రాబ్లమ్స్ ని ఈ పార్లమెంట్ ఒక బ్రిడ్జ్ లాగా, అంటే వీళ్ళకు ఏం వచ్చినా ఇన్ఫార్మ్ చేస్తుంది. గవర్నమెంట్ నుంచి ఏమైనా ఒక లా మేక్ చేస్తాను ప్రజలకి ఇన్ఫార్మ్ ఇస్తారు. ఇన్ఫార్మ్ టు ద పీపుల్. అండ్ ఇక్కడ నుంచి ఏమైనా వస్తే ఇక్కడ పార్లమెంట్ హౌసెస్ లో సెషన్స్ ఉంటాయి కొన్ని. ఆ సెషన్స్ లో డిస్కషన్ చేస్తా అంటారు. ఆ డిస్కషన్ చేసే టైంలో వీళ్ళకు ఈ పీపుల్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఇక్కడ చేస్తారు. ఇక్కడ మనము లోక్సభలో మనము చెప్పాం కదా డిస్కషన్ ఎలక్షన్ చేసేటప్పుడు ఏం చెప్పాము, టోటల్ 543 మెంబర్స్ వేశారు. ఏ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ ఇస్తారు. రాని పార్టీ ఏమవుతుంది, అపోజిషన్ గా నిలుపుతుంది. అపోజిషన్ కూడా కొన్ని ఉంటాయి, మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ తో అపోజిషన్ పార్టీ ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్స్ లో ఫస్ట్ కంట్రోల్, గైడ్, ఇన్ఫార్మ్. అంటే ఈ పార్లమెంట్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఫంక్షన్ టు కంట్రోల్, గైడ్ అండ్ ఇన్ఫార్మ్ ది గవర్నమెంట్. అండ్ ఇట్స్ యాక్ట్స్ లైక్ ఏ బ్రిడ్జ్. ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఎవరెవరికి అంటే గవర్నమెంట్ కి, పీపుల్ కి ఇది ఒక యాక్ట్ ఉంటుంది. మెయిన్ ఇది ఫంక్షన్ చేస్తుంది. ఏంటంటే పాలసీస్ ఏమన్నా లాంగ్ చేసినా కానీ ఇవన్నీ ఇది ఉంటుంది.
మెయిన్ ఫంక్షన్స్ ఇది. అండ్ నేషనల్ గవర్నమెంట్లో ఒక సెలెక్ట్ చేస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటుంది, మినిస్టర్స్ అలొకేట్ చేస్తుంది. నువ్వు ఇప్పుడు చెప్పాను కదా, లీడర్ అయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పొలిటికల్ పార్టీ లీడర్ అనే పర్సన్ మినిస్టర్స్ అలొకేషన్ చేస్తారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది అండ్ నెక్స్ట్ పార్లమెంట్ సెకండ్ ఫంక్షన్ ఏంటంటే సెలక్షన్ ఆఫ్ నేషనల్ గవర్నమెంట్ చేస్తుంది. అండ్ అంటే గవర్నమెంట్ సెలక్షన్ చేసుకుంది గవర్నమెంట్. అండ్ ఫైనల్గా లా మేకింగ్ త్రీ మెయిన్ ఫంక్షన్స్. ఫస్ట్ కంట్రోల్ అండ్ గైడ్ ఇన్ఫార్మ్ ద గవర్నమెంట్, నెక్స్ట్ సెలక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్, అండ్ లా మేకింగ్ అంటే లా చేస్తుంది, లా చేసి గవర్నమెంట్ చేస్తుంది. ఇది 3 మెయిన్ ఫంక్షన్స్. ఇందులో మళ్ళీ ఫంక్షన్స్ తర్వాత ఇప్పుడు మనం పార్లమెంట్ ఫంక్షన్స్ చెప్పుకున్న తర్వాత ఇందులో ఎవరెవరు ఉంటారు అంటే పీపుల్స్ ఎవరైతే ఎన్నుకోతారో రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ అండ్ ఎలక్టెడ్ బై ద పీపుల్ డైరెక్ట్లీ ఎలక్షన్స్ వాళ్ళు ఉంటారు. ఇంక్లూడింగ్ మళ్ళీ ఇప్పుడు ఇందులో మళ్ళీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు కూడా రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది మన కాన్స్టిట్యూషన్ వైజ్గా. మనము అంటే ఇప్పుడు డ్యూరింగ్ కొలోనియల్ పీరియడ్లో ఓటింగ్ వేసేది అందరికీ హక్కు ఇవ్వలేదు. అక్కడ బ్రిటిష్ పీరియడ్లో, కొలోనియల్ పీరియడ్లో ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే కాన్స్టిట్యూషన్ మనకు ఎఫెక్ట్ అయిన తర్వాత అదే ఇంప్లిమెంట్ లేక వచ్చిన తర్వాత అన్ని సెక్షన్ల వైజ్ అన్ని బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు ఏవైతే ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని బేస్డ్ ఆన్ రిలీజియన్ అంటే రిలీజియన్ బట్టి వాళ్ళ డిస్క్రిమినేషన్ ఏం లేకుండా అందరికీ అవకాశం కల్పించారు. అంటే ఓటు వేసే హక్కు ప్రతి ఒక్కరికి 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి సిటిజన్ ఆఫ్ ఇండియా ఉంటే ప్రతి ఒక్కరికి వేసారు. ఇది ఉంటారు. అయితే ఉమెన్స్ ఎంపీస్ అనేది చాలా తక్కువగా ఉంది కంపారిటివ్ చేసుకుంటే. 4% నుంచి 11% మాత్రమే. ట్రెండ్స్ అనేది కొన్ని మనకు మన టెక్స్ట్ బుక్ లో కొంచెం ట్రెండ్స్ ఎలా ఉండే అనేది చూసుకున్నాం. ఇది పార్లమెంట్ యొక్క ఫంక్షన్స్, కంపోజిషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది పవర్స్. ఇది మా